సార్ ఇది జూలు తెగ ప్రధానంగా యూరోపియన్ల రాకొచ్చినప్పుడు అంటే అప్పట్లో 17 చేంజ్ లో యూరోపియన్ల రాకొచ్చిన తర్వాత జూలు తెగ ఏ విధంగా మారింది? జూలు తెగనే కాదు, మొత్తం ఆఫ్రికా కూడా 18th సెంచరీలో చాలా విపరీతంగా మారింది. యాక్చువల్ గా మీరు యూరోపియన్స్ ఆఫ్రికాకి రావాల్సిన అవసరం ఏంటి అంటే నేను ఒకటి చెప్తాను. 1453లో ఏమైందంటే టర్కీ వాళ్ళు కాన్స్టాంటినోపుల్ ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి యూరోపియన్స్ కి ఇండియాకి వచ్చే ల్యాండ్ రూట్, ఇండియాకి, చైనాకి, తర్వాత ప్రాచ్య దేశాలకి వచ్చే రూట్ కట్ అయిపోయింది అనమాట. కట్ అయిన తర్వాత ఏమైందంటే వీళ్ళు కొత్తగా సీ రూట్స్ కొత్తగా మొదలు పెట్టారు. ఆ దాంట్లో భాగంగానే 16th సెంచరీలో వీళ్ళు డచ్ వారు వచ్చి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకొని మొదలు పెట్టారు. ముందర అందరూ అక్కడ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమంటే జూలీ ల్యాండ్ లో మీకు వాల్యుబుల్ ఐటమ్స్ వచ్చేసి ఎలిఫెంట్స్ యొక్క ఇది కొమ్ములు ఉంటాయి, ఐవరీ అని చెప్పేసి అంటారు. అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ జూలీ వాళ్ళ దగ్గర వీళ్ళు కొనేవాళ్ళు లేదా తీసుకునే వాళ్ళు ఫోర్స్ ద్వారా వ్యాపార కోసం వచ్చారు. తర్వాత ఏమైందంటే తర్వాత వీళ్ళు వెల్త్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జూలు వాళ్ళు చాలా అమాయకులు అండి. జూలు వాళ్ళు బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి వ్యవస్థ దాకా ఇది చేసేవాళ్ళు. తర్వాత అగ్రికల్చర్ కూడా మన ఇవేమంటారండి మిల్లెట్ అగ్రికల్చర్ ఉండేది వీళ్ళది. అంటే తక్కువ వీళ్ళతోనే ఎక్కువ పంట పండించేవాళ్ళు. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత యూరోపియన్ పంటలు ఇంట్రడ్యూస్ చేస్తారు. పొటాటో, గ్రౌండ్ ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. వీటి వల్ల ఏమైందంటే వాళ్ళ పంటల ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. డ్రౌట్స్ రావడం మొదలవుతాయి. తర్వాత క్యాటిల్ ఎక్కువ జూలు వాళ్ళు క్యాటిల్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. క్యాటిల్ ని అమ్మడం కొనాలనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు యూరోపియన్స్. సో యాజ్ అ రిజల్ట్ దీస్ పీపుల్ కమర్షియలైజేషన్ ఆఫ్ జూలు పీపుల్ జరిగింది. ఈ ఎంటైర్ థింగ్ నఫకానే అని చెప్పేసి అంటారు. జూలు నఫకానే అంటే క్రషింగ్, అంటే జూలు యొక్క సోల్ క్రష్ అయిపోతుంది ఇక్కడ. అంటే బికాస్ యుద్ధాలు జరుగుతున్నాయి, శాఖాజులు యుద్ధాలు చేస్తున్నారు వేరే వాళ్ళతో, వీళ్ళేమో అంత ఎకనామికల్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మా ప్రజల్ని. సో జూలు ఫెల్ట్ దట్ దేర్ వే ఆఫ్ లైఫ్ ఈస్ చేంజింగ్ వెరీ ఫాస్ట్.